హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవాహ పర్యటన. ఇవాళటి విష్ణు అవతారాల సిరీస్లో మన మొదటి ఎపిసోడ్ మత్స్య అవతారం గురించి. శ్రీ మహావిష్ణు అవతారాల గురించి మనందరికీ తెలిసిందే. విష్ణు అవతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారం. చాప రూపంలో వచ్చి రాక్షసుడు అయిన హయగ్రీవుడిని సంహరించాడు. అలానే పవిత్రమైన వేదాలను ప్రజలకు అందించారు. భూమిపై అధర్మం పైచేయి సాగించినప్పుడల్లా శ్రీ మహావిష్ణు అవతారాలను ధరించి ధర్మాన్ని రక్షిస్తాడు. మానవత్వం నశించినప్పుడల్లా దుష్ట శిక్షణ కోసం విష్ణువు అవతారాలు ఎత్తాడు. విష్ణు పురాణాల ప్రకారం హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించడానికి ఈ అవతారం ఎత్తాడు. అసలు తొలి అవతారంగా మత్స్యావతారాన్ని ఎందుకు విష్ణువు ఎంచుకున్నాడో తెలుసుకుందామా? పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు నివసించేవాడు. కశ్యప మహాముని అతడి భార్య ధను దంపతుల పుత్రుడు. కశ్యప మహాముని ప్రజలకు మానవత్వాన్ని వరముగా ప్రసాదించాడు. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానవులకు రాజు అయ్యాడు. సామాన్య ప్రజలు రాక్షసుల కంటే శక్తివంతులు కాకుండా ఉండడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. ఇంకా యజ్ఞాలు యాగాలు ధ్వంసం చేశాడు. ఇలా చేయడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే తను దానవ కులాన్ని గొప్పగా చేయాలనుకున్నాడు. అందుకే మానవులకు ఇంకా ఇబ్బందులు పెట్టాడు. ఇక శ్రీ మహావిష్ణు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు. ఇక వెంటనే వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. ఎందుకంటే పవిత్రమైన వేదాలు ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవులను ముందుకు నడిపించే సూచనలు. అందుకని ఈ 4 వేదాలను ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తాడు. సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి సాధిస్తాడు. మరి ఆ 4 వేదాల పేర్లు తెలుసుకుందామా? అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం. ఇవి ప్రపంచానికి ధర్మమేంటి అధర్మమేంటి అని చెప్పే గ్రంథాలు. అలా విష్ణుమూర్తి అవతారాల వెనుకలున్న ఆశ్చర్యమైన కథలు తెలుసుకోవడానికి మా ఈ విష్ణు అవతారాల సిరీస్ తప్పగా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.